వేధింపుల భయం, ఇద్దరు కూతుళ్లను చంపి మహిళ ఆత్మహత్య. ఒకే కేసు విషయంలో భర్తను పట్టుకెళ్లిన పోలీసులు. ఆందోళన, అవమాన భారంతో భార్య అఘాయిత్యం. ఖమ్మం జిల్లా మదిరా మండలం నిదానాపురంలో ఘటన. రైట్. ఓ కేసు విషయంలో తన భర్తను పోలీసులు తీసుకెళ్లడంతో మనస్తాపం చెందిన భార్య తన ఇద్దరు చిన్నారి కూతుళ్లకు ఉరివేసి ఆపై తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా మదిరా మండలం నిదానపురంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం నిదానాపురం గ్రామానికి చెందిన షేక్ బాజీ, వరంగల్కు చెందిన ప్రేజ 35 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు మైనూరుల్, మొహాకు కూడా ఉన్నారు. భార్య కూలీ పనులకు వెళ్తుండడంగా ఇక షేక్ బాజీ రైట్ ఈయన పని చేసుకునేటోడట. అయితే ఇక చైన్ స్నాచింగ్ ఏదో చేసిండు అని చెప్పేసి ఆరోపణతోటి ఇక పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసి ఒక కేసులో ఆయనను తీసుకోబోతే ఇప్పుడు భర్త చేసిండు అంటే ఎవరైతే షేక్ బాజీ అనే వ్యక్తి పైన ఆరోపణ ఉన్నది, ఆయనను జైలుకు ఆయనను పోలీస్ స్టేషన్కి తీసుకోపోయారు. ఆయన పైన కేసు పెట్టిరు. ఆయనను ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. మొగోడు చేసిన పనికి, భర్త చేసిన పనికి ఓపెన్గా మాట్లాడుకుంటే భార్యను కూడా పోలీస్ స్టేషన్కు రమ్మనంటాడు. ఎవడన్నా రమ్మనంటాడా? ఎంతోమంది పోలీసులు లంచాలు తీసుకుంటారు, అక్రమాలు చేస్తారు, అన్యాయాలు చేస్తారు. ఇక పోలీసులకి ఇట్లా చేసిరని చెప్పేసి వాళ్ళు పోలీసుల భార్యలను కూడా ఎవడైనా పోలీస్ స్టేషన్కి పిలిచి ఎంక్వైరీ చేస్తారా? ఎంతోమంది రాజకీయ నాయకుల పైన కూడా అక్రమాలు చేసిండు, అన్యాయాలు చేసిండు, లక్షల కోట్లు, వేల కోట్లు తినడన్న ఆరోపణలు ఉన్నాయి. మరి ఆ ఎమ్మెల్యేల, ఎంపీల యొక్క భార్యలను ఎవడన్నా పోలీస్ స్టేషన్కి పిలుస్తాడా? అంటే సామాన్యుల విషయానికి వచ్చేసరికి మొత్తం విజృంభించిపోతారు ఈ రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఈ అధికారులు కావచ్చు. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మాత్రం అణిగిమణిగి పిల్లిలాగా, నక్కలాగా ఉంటారు. గిందుకా మీకు డ్యూటీలు ఇచ్చింది? గిందుకా మీరు కాకి సొక్కాలు దొడుక్కున్నది? ఇదే పరిస్థితి రేపు మీ కుటుంబానికి ఎదురైతే తెలుస్తుంది. నిజంగా చెప్తా ఉన్నా, ఇదే పరిస్థితి మీ కుటుంబానికి ఎదురైతే తెలుస్తుంది. ఒకే కేసులో ఇప్పుడు భర్తను తీసుకోపోయి పోలీస్ స్టేషన్ లేచి చిత్రహింసలు పెట్టి దానికి సరిపోక ఇప్పుడు ఆమెను రమ్మని మీరు రావాలి, మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలంటే ఒక ఆడబిడ్డకి ఎంత అవమానంగా ఉంటుంది. సరే ఆయన ఏం క్రైమ్ చేసిండు, ఎట్లా చేసిండు, ఎంత చేసిండు అనేది పక్కన పెడితే అట్లా క్రైమ్ చేసిన ఆరోపణలు మరి పొలిటీషియన్స్ పైన కొన్ని వందలు ఉన్నాయి కదా. 1,00,000 కోట్లు స్కామ్ చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టులు అని కేసీఆర్ పైన ఉన్నది. ఎప్పుడైనా కేసీఆర్ గారు భార్యను పిలిచిండ్రా అండి ఎంక్వైరీకి? ఎప్పుడైనా పిలిచిండ్రా? మీరు అంటుండొచ్చు గవర్నమెంట్లో ఉన్నది కేసీఆర్, ముఖ్యమంత్రి గారి భార్యకి ఏం సంబంధం ఉంటుంది అని. అంటే మరి తప్పు చేసిండన్న ఆరోపణ తన భర్త మీద ఉన్నది, ఎవిడెన్స్ తన భర్తకు ఆధారంగా ఉన్నది. అంటే భర్తని పెళ్లి చేసుకున్నంత మాత్రం భార్యను కూడా పిలిపిస్తారా?